మీరు వేదంలో చెప్పిన విషయాలను అరటిపండు తొక్క విడిచి నోట్లో పెట్టినంత సులువుగా ఈ శాస్త్ర జ్ఞానం మీకెలా అబ్బింది? అంటే నాకు ఏమీ తెలియనప్పుడే అమ్మవారు స్వప్న దర్శనాలు ఇచ్చేది. తర్వాత నాకు మ్యారేజ్ కాకముందు 16 ఇయర్స్ అప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చిందనమాట. హ్మ్. నాకు చెప్తుంటే ఎవరు నమ్మట్ల. మా మదర్, ఫాదర్ హ్మ్. నమ్మలేదు హ్మ్. ఫస్ట్. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చెక్కిందేమో, హ్మ్. సరిగ్గా అమ్మవారు కనపడ్డం ఏంటి అని కొట్టి పడేశారు అందరూ. హ్మ్. సరే నేను నేను బాగా ఇంటెలిజెంట్ ఓకే. స్టూడెంట్‌ని. ఓకే. అన్నీ నాకు హ్మ్. అన్ని సైన్స్ గ్రూప్సే తీసుకున్నాను. అన్ని 90 అబోనే వస్తాయి మార్క్స్ ఓకే. కూడా. ఓకే. కాబట్టి నేను కొంచెం బాగా రిసర్చ్ చేసేదాన్ని. ఎందుకు, ఏంటి, ఎలా అని. బాగా ఓకే. రిసర్చ్ చేసే మెంటాలిటీ నాది. కాబట్టి నాకే ఎందుకు ఇలా కనపడుతున్నాయి అని కొంతమంది గురువుల్ని కలిసినప్పుడు, అమ్మవారిని నేను ఒక శక్తి నాకు కనపడుతుందంటే, ఆ శక్తి నాతో మాట్లాడగలదు అనేటటువంటి మెంటల్ ఇంటెలిజెన్స్ అనేది నాకు 16 ఇయర్స్‌కి ఉంది. ఓకే. నాకు ఏదైనా రేపు ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అనుకోండి. హ్మ్. హుహు. నేను చదివినవే ఎగ్జామ్స్‌లో వచ్చేవి క్వెషన్స్. ఓకే. నేననుకునేదాన్ని నేనింత డిఫికల్ట్ ఫేస్ చేయకుండా ఎలాగా సక్సెస్ అయిపోతున్నాను అని హ్మ్. నాకే అనిపించేది. హ్మ్. ఏదో శక్తి హ్మ్. నాకు సహాయం చేస్తుంది. హ్మ్. నేను చూడబోయే ప్రదేశాలు ముందే నాకు కనపడటం, హ్మ్. ఎవరైనా వ్యక్తి ఏదైనా ఇష్యూ జరగబోతుందంటే ముందే తెలియటం, హ్మ్. ఇవన్నీ జరిగేవి. హ్మ్. సరే నేను పూజలు చేస్తున్నాను గదా! ఈ విధంగా కనపడుతున్నాయేమో అనుకునేదాన్ని. తర్వాత నేను రీసెర్చ్ చేశాను. నాలాగా ఎవరికైనా జరిగుందేమో హిస్టరీలో చూద్దామని హ్మ్. గురువులవి నేను కొన్ని గ్రంథాలు చదివాను. హ్మ్. తర్వాత వాటి నుంచి ఆగమాలంటే ఏంటో తెలుసుకున్నాను ఫస్ట్. ఓకే. అమ్మవారు నాకోసారి స్వప్న దర్శనం ఇచ్చి ఫస్ట్ నాకిచ్చింది ద్వాదశాక్షరి. ఓకే. శ్రీకృష్ణ మంత్రం అమ్మవారు స్వప్నంలో ఉపదేశం ఇచ్చిందనమాట. ఓకే. సరే నేను చేసేది పూజ కాళికాదేవికి. హ్మ్. కృష్ణుడు మంత్రం ఎందుకు ఉపదేశం వచ్చిందా అని జపం చేశాను. హ్మ్. జపం చేసినప్పుడు ఏంటంటే శరీరం లేని యోగులుంటారు చూసారా? అవును. వాళ్ళు దర్శనాలు ఇచ్చేవాళ్ళనమాట. ఓకే. ఇదేంటి ద్వాదశాక్షరి చేస్తే కృష్ణుడు కదా కనపడాలి. హ్మ్. ఎవరో శరీరం వదిలేసిన గురువులందరూ కనిపిస్తున్నారేంటి? హ్మ్. అప్పుడు నాకు రీసెర్చ్ అనమాట. ఓకే. హ్మ్. ఈ మంత్రం చేస్తే ఇలా కనపడుతుంది. హ్మ్. అంటే ఇంట్రెస్ట్ కదా ఫస్ట్. ఓకే. బాగా షార్ప్‌గా ఉండేదాన్ని. బాగా ఇంకా అదే ఆ థ్రస్ట్ ఎలా ఉంటుందంటే హ్మ్. ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే ఇంకా ఏం అవును. జరగబోతుంది? ఇంకా ఏం జరగబోతుందని అవునవును. థ్రస్ట్ నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఓకే. బాగా. సరే వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు నాకు. ఓకే. శరీరం లేని గురువులు. సరే నేను అసలు గొప్ప గురువులు ఎవరైనా నేను పిలిస్తే కనపడతారా అనేసి ఓకే. నేను కోరుకున్నాను. హ్మ్. ద్వాదశాక్షరి మంత్రం చేస్తే నాకు మహావతార్ బాబాజీ కనపడాలి అని. ఓకే. అనుకుంటే ఆయన నా స్వప్నంలోనే దర్శనం వచ్చిందది. చెట్టు కింద ఉన్నారు. యంగ్‌గా ఉన్నారు. హ్మ్. నేను ఆయన దర్శనం వస్తానే ఏంటి ఈయన ఎంత బాగున్నారో అనుకున్నాము. ఆయనేమన్నారు, నీలో ఇంకా చాలా పోలేదు. అవి పోయిన తర్వాతే నేను నీకు మళ్ళీ దర్శనం ఇస్తాను అని చెప్పారు. అబ్బా! ఆ! అప్పుడు నేను 16, 17 ఇయర్స్ ఏజ్ ఓకే. కదా! హ్మ్. నాకు మళ్ళీ అదృశ్యం అయిపోయింది. తర్వాత నాకు అర్థమైంది. అందంగా ఉన్నారా? అందంగా లేరా? ఈ ఇంట్రెస్ట్‌లు చూపించడాలు ఇవన్నీ నా మైండ్‌లో నుంచి తీసేయాలేమో. హ్మ్. అందుకే నాకు బాబా గారి దర్శనము ఆయన ఏమి నాకు సలహాలు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే నా మైండ్‌లో కొన్నున్నాయి. ఏజ్‌లో ఉన్నాను గదా! అవును. 17 ఇయర్స్ అప్పుడు ఏం హ్మ్. తెలీదు. హ్మ్. అంటే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి దివ్య శక్తుల్ని హ్మ్. ఏమీ తెలీదనమాట. నాకప్పుడు అర్థమైంది. ఓకే. అంటే కృష్ణుడంటే జగద్గురువు గదా! అవును. జగద్గురువు ద్వాదశాక్షరి మంత్రం చేసినప్పుడు గురువులందరూ కనపడతారేమో అన్న విషయం నాకు అర్థమైంది. ఓకే. తర్వాత నాకేదైనా సమస్య ఉన్నప్పుడు చేసేదాన్ని. తర్వాత ఆ రీసెర్చ్ చేయడం, తర్వాత ఆగమాల గురించి తెలుసుకున్నాను. హ్మ్. అందరూ ఇప్పుడు అమ్మవారి పూజలంటే అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలి 1,00,000 వీడియోస్ ఉంటాయి అవును. యూట్యూబ్‌లో. హ్మ్. తెలుసుకున్నప్పుడు ఒకరు అది చెయ్యి అనేవాళ్ళు, ఒకరు ఇది చెయ్యొద్దనేవాళ్ళు. హ్మ్. కన్‌ఫ్యూజన్‌లో నాకు నాకు డైలమా అన్నమాట. ఓకే. ఆగమాల గురించి తెలుసుకున్నా. అంటే హ్మ్. ఇప్పుడు ముస్లిమ్స్‌కి ఖురాన్ ఎలాంటిదో, హ్మ్. క్రిస్టియన్స్‌కి బైబిల్ ఎలాంటిదో, మన తంత్రాలకు ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది. ఓకే. అమ్మవార్ల గురించి తెలుసుకోవాలంటే ఆగమం ఉంది. శాక్తేయ ఆగమాలున్నాయి. ఓకే. వాటిలో ప్రామాణికమైనటువంటి గ్రంథాలున్నాయి అని తెలుసుకున్నాను. ఓకే. తెలుసుకొని చదివేదాన్ని నేను బుక్స్. హ్మ్. చాలా బుక్స్ చదివేదాన్ని. మామూలుగా నేను మొబైల్ ఎక్కువ యూజ్ చేయను. ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటాననమాట. ఓకే. ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటానే ఉంటాను ఎప్పుడు. ఓకే. మైండ్ షార్ప్‌గా ఉండాలి గదా! తర్వాత తెలుసుకున్నా. ఓకే. ఆగమ శాస్త్రాల్లో ఏ పూజ ఎలా చేయాలి? హ్మ్. దాంట్లో చర్యాపాదం, జ్ఞానపాదం, క్రియాపాదం, యోగపాదం హ్మ్. అని 4 పాదాలుంటాయి. హ్మ్. అంటే ఏంటి?
ఒక గుడిని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఉమ్, విష్ణువు గుడిని అయితే ఎలా కట్టాలి, ఓకే. అమ్మవారి గుడిని ఎలా కట్టాలి, శివుడి గుడిని ఎలా కట్టాలి, ఉమ్, ఆగమాల్లో ఉంటాయి. ఏ ఓకే. కొలతలు ఎంత, ఏ విగ్రహం ఎన్ని ఫీట్స్ పెట్టాలి, ఓకే. ఏ విధంగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, ఏ విధంగా పూజ చేయాలని ఆగమాల్లో ఉంది. ఓకే. అప్పుడు నేను అనుకున్నా, ఓకే ఎందుకు ఇలా కొట్టుకుంటుంటారు, ఆగమాల్లో వచ్చింది ఫాలో అయిపోతే సరిపోతుంది కదా అని అనిపించింది. తర్వాత ఆగమ శాస్త్రాల జ్ఞానం ఎవరికి లేదు. ఓకే. ఎవరైనా ఏదైనా చెప్పాలంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి కదా. అవును. ఉమ్, సో ఆగమ శాస్త్రాల జ్ఞానం ఎవరికి లేదు. వేదం అయితే అందరూ నేర్చుకుంటారు, బ్రాహ్మణులు అందరూ. అవును. కాబట్టి వాళ్ళ వేదాల్లో మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వైదిక పద్ధతుల గురించి వాళ్ళు టక్కని చెప్తారు. అవునమ్మా. ఇది ఇలా చేయాలమ్మా, అలా చేయకూడదు, ఈ వ్రతం ఈ పూజ హోమం చేసుకోవాలని. కానీ ఆగమాలు ఎవరు చదువుకుంటున్నారు, అవునమ్మా. ఎవ్వరు చదువుకోవట్లేదు. అవును. కాబట్టి అమ్మవార్ల గురించిన జ్ఞానం ఎవరికి లేదన్నమాట. అది వెనకబడిపోయింది. ఇప్పుడు మీకు నార్త్ ఇండియా అనుకోండి, అక్కడ ఖచ్చితంగా కాళీని గురించి ఏమైనా బ్లేమ్ చేసామనుకోండి, అవును. తిప్పి కొడతారు, అవును. శాస్త్రంతో కొడతారు, ఆగమ శాస్త్రాలతో కొడతారు అనమాట. ఓకే. కౌళాచారం గురించి కావచ్చు, వామాచారం గురించి కావచ్చు, సమయాచారం గురించి కావచ్చు, వాళ్ళకి ఆగమ శాస్త్రాల జ్ఞానం ఉంది. ఓకే. మనకెవరు చెప్పే వాళ్ళు గురువులు లేరు కదా, ఓకే. అభ్యసించే వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, కాబట్టి చాలా మందికి అమ్మవార్లకి గ్రామ దేవతల గురించి చెడుగా బ్లేమ్ చేసేయడం. ఈ మధ్య ఒక లేడీ ఉన్నారు, అమ్మవారి గురించి ఇంకా ఉగ్ర దేవతలు అంటే ఇంకా వాళ్ళు క్షుద్ర దేవతల్లాగా ఇంక చిత్రీకరించేశారు అనమాట. ఉమ్, ఇంకొక జెంట్ యూట్యూబర్ ఉన్నారు, ఆయన కూడా అంతే. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒకరు వైష్ణవులు అనుకుంటాను, ఇంకొక ఆయన అర్చక వంశాలకు చెందిన వాళ్ళు అనుకుంటాను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మదర్ వాళ్ళకి గ్రేట్, వాళ్ళ ఆచారం వాళ్ళకి గ్రేట్. ఓకే. అలాంటప్పుడు వాళ్ళ ఆచారం గురించి, వాళ్ళ ఆగమాల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ పక్కింటి వాళ్ళ అమ్మ చెడ్డది అంటే అది ఎలా ఉంటుంది, అవును. అవునా? ఇప్పుడు నేనున్నాను, నేనొచ్చి మా తాతలు తాంత్రికులు. తాంత్రికులు అంటే ఏంటి, శాక్తేయ ఉపాసకులను తాంత్రికులు అంటారు. ఓకే. కేరళలో అమ్మవారు పూజ చేసే వాళ్ళు తంత్రి అంటారు. అవును. అంటే ఏంటి, తాంత్రిక్స్ అంటే ఎవరు, శాక్తేయ ఉపాసకులు. ఉమ్, ఆ పేరుని ఎలా తీసుకొచ్చారంటే ఇంక క్షుద్రం చేసేస్తారు ఉమ్, తాంత్రికులని అని బ్యాడ్ గా బ్లేమ్ చేసేస్తారు అవును. అనమాట అందరినీ. సో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళది గొప్పదని ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళది అంటే ఇప్పుడు మన శాక్తేయ దేవతలకి, గ్రామ దేవతలకి, మాతృకలకి, తర్వాత కాళికాదేవికి ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. పరమేశ్వరుడు వామాచారాన్ని ముగ్గురికి పంచారు. అవును. ఒక భాగం ఎవరికి, శ్రీకృష్ణుల వారికి పంచారు. ఓకే. ఇంకో భాగం దత్తాత్రేయుల వారికి పంచారు. ఇంకో భాగం పార్వతీదేవికి పంచారు. ఆగమాల్లో ఉంటుంది, శ్రీకృష్ణుల వారు అవైదిక తంత్రాలు 64 దూర్వాస మహాముని నుంచి దీక్ష తీసుకొని ఉపాసన చేస్తున్నారు ఆయన. ఓకే. యోగిని శక్తులు అంటే ఎవరు, గ్రామ దేవతలు. ఓకే. ఆయన సబ్జెక్ట్ నేర్చుకున్నారు ఆయన వాళ్ళ గురువుల నుంచి. ఆగమాల్లో వాటికి ప్రామాణికాలు ఉన్నాయి. అగస్త్యుల వారు వామాచారం పాటించినట్లు ప్రామాణికాలు ఉన్నాయి. ఎవరు చూడాల ఇవన్నీ ఆగమాల్లో. శాక్తేయ ఆగమాలు కానీ వైష్ణవ ఆగమాలను పంచరత్న సంహితలు అంటారు. ఓకే. తర్వాత శైవ ఆగమాలు ఉన్నాయి. శైవ ఆగమాల్లో 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి, 64 భైరవ తంత్రాలు ఉన్నాయి. ఉమ్, వాటిని 8 అష్టకాలుగా విభజించారనమాట. ఓకే. 10 శైవ ఆగమాలు ఉన్నాయి, 18 రుద్ర ఆగమాలు ఉన్నాయి. ఓకే. ఒక శివుడికే మీకు 3 బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇవేవి తెలియకుండా భైరవుడు అంటే చెడు, ఉమ్, ఇంకా ఆయన ఒక క్షుద్ర దేవతలాగా చిత్రీకరించేయడం. వారాహి దేవి అంటే ఇంకా క్షుద్ర దేవతలాగా చిత్రీకరించేశారు. అవును. ఇంక ఇష్టం వచ్చినట్టు అనమాట. అవును. ఇంకా ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇంకా వారాహి పిశాచాలు అనేయటం ఇష్టం అవును. వచ్చినట్టు. ఇంకా అమ్మవారు అంటే ఏదో మర్డర్ చేసిన వాళ్ళలాగా, క్రైమ్ చేసిన వాళ్ళలాగా వీడియోస్ చేస్తున్నారు కొంతమంది. అది చాలా బాధాకరం. ఎందుకంటే పరమేశ్వరుడు అందించినటువంటి ఆగమాల్లో ఊర్ధ్వామ్నాయ శాఖకు చెందినటువంటిది శాక్తేయం అనేది, కౌళాచారం అనేది. ఓకే. కాబట్టి స్వయంగా పరమేశ్వరుడు అందించిన వాటికి వీళ్ళు యూట్యూబర్స్ కొంతమంది బ్లేమ్ చేయడం, అవును. వాళ్ళకి నాలెడ్జ్ లేదులేండి, ఓకే. హాఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ చేస్తూ ఉంటారు. ఓకే. కనీసం రీసెర్చ్ చేయాలి కదా. అవును. సరే గ్రామ దేవతలు మంచి వాళ్ళు కాదు, ఉగ్ర దేవతలు మంచి వాళ్ళు కాదని వీడియోస్ చేస్తున్నారు. అవును. కనీసం చదివారా? ఉమ్, శాక్తేయ ఆగమాలు ఒకసారి ఓపెన్ చేసి, కులార్ణవ తంత్రం ఉంది, ఓకే. తంత్రసార తంత్రం ఉంది, ఓకే. రుద్రయామల తంత్రం ఉంది, రుద్రుడి గురించి చెప్తుంది, ఓకే. బ్రహ్మయామల తంత్రం ఉంది, లక్ష్మీయామల తంత్రం ఉంది. కనీసం ఇవన్నీ రెఫరెన్స్ చేస్తే ఉమ్, తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్లు వారాహిదేవి మంచిది కాదు, వీళ్ళే ఇంకా డాక్టరేట్ ఇచ్చేస్తారనమాట. అవును. అమ్మవారి క్యారెక్టర్ ని వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. అవును. ఇష్టం వచ్చినట్లు వీడియోస్ చేసేయడం, అమ్మవారి వల్ల అదైపోయిందంట ఇదైపోయిందంట అని వీడియోస్ చేసాడు.
పరమేశ్వరుడు అందించినటువంటి శాక్తేయ ఆగమాల్లో ఉన్నటువంటి దేవతని కించపరిచేంత హక్కు ఎవరికి ఉంది? అవును. ఎవరికి లేదు కదా. కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అమ్మవారికి వారాహిదేవికి ఉంది ప్రామాణికం. ఓకే. మరి ఎటువంటి రిఫరెన్స్లు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వారాహి పిశాచాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు హెడ్లైన్స్ ఇచ్చేస్తున్నారు. ఓకే. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అమ్మవారిని కూడా బ్లేమ్ చేసేస్తున్నారు. కనీసం మినిమం అవును. ఇంకా హిందువులే హిందూ దేవతల్ని కించపరిస్తే ఇంకేముంది చెప్పండి. అవును.